హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం వీడియోలో కార్తీక మాసము రాబోతుంది, దాని గురించి మనం తెలుసుకుందాం. మీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కార్తీక మాసము త్వరలోనే రాబోతుంది కదా. ఆశ్వేజ మాసము ఈ నెల 21వ తేదీన మంగళవారంతో ముగుస్తుంది. 22వ తేదీ బుధవారం నుండి కార్తీక మాసం రాబోతుంది. అన్ని మాసాల్లోకెల్లా కార్తీక మాసం అనేది చాలా పవిత్రమైనటువంటి మాసం. శివునికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసము. కార్తీక మాసంలో నది స్నానాలు చేయడము, ఉదయం సాయంత్రం వేళలో దీపాలు వెలిగించి శివ పూజ చేయడము, కనకదార స్తోత్రము పఠించడం ద్వారా మనకు ఎంతో పుణ్యఫలము దక్కుతుంది. ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో లేచి చన్నీటి స్నానం, ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని చన్నీటి స్నానం చేసి 4 గంటల నుండి 5 గంటల సమయంలో ఈ స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత దేవుని గది శుభ్రపరిచి దేవుని ముందు దీపాలు వెలిగించి పువ్వులు అగరొత్తులు వెలిగించాలి. ఆ తర్వాత తులసి కోట దగ్గర దీపం వెలిగించి, ఉసిరి చెట్టు దగ్గర కూడా దీపం వెలిగించి, గుమ్మము ఇరువైపులా ఇంటి ముందు కూడా దీపాలు వెలిగించాలి. ఆ తర్వాత శివనామస్మరణ చేయాలి. ఓం నమః శివాయ అని 108 సార్లు పఠించినట్లయితే శివానుగ్రహం మనకు కలుగుతుంది. ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో లేవలేని వారు ఒక సోమవారం రోజైనా బ్రహ్మముహూర్తంలో లేచి ఇలా పూజ చేసినట్లయితే శివుడు మన భక్తికి మెచ్చి అన్ని శుభ ఫలితాలను మనకిస్తాడు. మరి సోమవారము, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి రోజుల్లో తులసి కోట దగ్గర దీపం వెలిగించి భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే మనకెన్నో జన్మల పుణ్యం మనకు దక్కుతుంది. తులసి కోటలో శ్రీమన్నారాయణ మూర్తి కూడా కొలువై ఉంటాడు. శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది. కార్తీక మాసంలో రోజు ఉపవాసం చేయలేని వారు ఒక సోమవారమైన ఉపవాసంతో శివుని భక్తి శ్రద్ధలతో మనం పూజించినట్లయితే శివుని యొక్క అనుగ్రహం మనకు ఎల్లవేళలా మనకు ఉంటుంది. మనకు అన్ని విధాలుగా శుభ ఫలితాలను ఇచ్చి మనల్ని అనుగ్రహిస్తాడు. శివుణ్ణి నియమనిష్టలతో పూజించాలి. కార్తీక మాసంలో ఆడవారు రోజు తలస్నానం చేయకపోయినా పర్వాలేదు. ఆడవారు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని పూజిస్తే ఎలాంటి దోషమైనా ఉండదు. మగవారైతే రోజు తలస్నానం చేసి పూజన చేయాలి. శివునికి ఇష్టమైనటువంటి బిల్వపత్రాలతో పూజ చేసినట్లయితే శివుడు చాలా సంతోషిస్తాడు. మరియు గంధం బొట్లు, పసుపు బొట్లు పెట్టి విభూదిని పెట్టి పూజించాలి. కుంకుమ బొట్లు మాత్రము శివునికి పెట్టకూడదు. కుంకుమ బొట్లు పెట్టడం ద్వారా శివునికి వేడి తగిలి శివుడు ఆగ్రహిస్తాడు. గంధం పొట్లు పెట్టడం ద్వారా, విభూతి రాయడం ద్వారా శివుని యొక్క శరీరం చల్లబడి మనల్ని ఆశీర్వదిస్తాడు. శివునికి ఏమి సమర్పించలేకపోయినా కూడా ఒక చెంబెడు నీళ్లు పోసి అభిషేకం చేసిన శివుడు సంతోషించి మనల్ని ఆశీర్వదిస్తాడు. శివుడు అభిషేక ప్రియుడు అంటారు. శివునికి బిల్వపత్రాలన్నా, జిల్లెడు పూలన్నా, శంకు పూలన్నా చాలా ఇష్టం. శివునికి ద్రాక్షరసంతో కానీ, చెరుకు రసంతో కానీ, దానిమ్మ రసంతో కానీ అభిషేకం చేసిన ఆ బోళశంకరుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎల్లవేళ మనకు శివుని యొక్క ఆశీర్వాదాలు మనకు ఎల్లవేళలా అందిస్తాడు. అయితే ఈ కార్తీక మాసంలో చాలా నియమనిష్టలతో మనము పూజించినట్లయితే శివుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. శివునికి రకరకాలైన పేర్లతో పిలుస్తారు. బోళశంకరుడని, పరమేశ్వరుడిని, మహేశ్వరుడిని రకరకాల పేర్లతో పిలిచినా కూడా అతడు మనల్ని ఆశీర్వదిస్తూ అన్ని కోరికలు మనకు నెరవేరుస్తాడు.